నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని శ్రీకాకుళం రూరల్ మండలం కొత్తపేటలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య జన్మదిన వేడుక జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి రామారావు తెలుగువారికి ఆశాదీపమని, తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప నేతని అన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని మనము గౌరవించుకోవడం, ఆయన జన్మదిన తెలుగువారి జన్మదినంగా ప్రజలు గుర్తిస్తున్నారని, ఇది మన అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన తిరంగ యాత్ర ర్యాలీలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగితో కలిసి పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్న ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నుండి కళా వెంకట్రావు విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భారత సైనికులకు జై అంటూ నినాదాలు హోరెత్తింది. అలాగే స్థానిక మాజీ సైనికులను ఎమ్మెల్యే సత్యానందరావు దుశ్యాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బలాన్ని చాటి చెప్పడానికి ఈనాడు ఈ తిరంగా ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఇండియన్ ఆర్మీ, మన భారతావని నలు దిక్కుల రేంభవల్లో త్రివిధ దళాలు పహరా కాస్తూ మన దేశ రక్షణ కోసం, మన ప్రజలందరి కోసం చాలా దుర్మార్గమైనటువంటి అవమానమైనటువంటి పాశవిక చర్యను ప్రపంచమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 26 మంది మన దేశస్తుల్ని దుర్మార్గంగా పట్టణ పెట్టుకున్నారు. ఆ పహల్గాం సంఘటన ప్రతీకారంగా వారికి తగిన బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ గారి యొక్క సారథ్యంలో వారికి సరైన గుణపాఠం తగిన ఉగ్రవాద మూకల్ని ప్రోత్సహించి భారతదేశంలో అశాంతిని, అలజడులను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉగ్రవాద కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో భారత జాతి అంతా కూడా ఒక్కటై, ఏకమై, ఐకమత్యంగా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అందరూ ఒక్కటిగా జాతీయ భద్రత కోసం అందరం భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన రాజ్యాంగం ఏ స్ఫూర్తినైతే అందించిందో ఆ స్ఫూర్తి అనుసారం అందరూ ఒక్కటై కదులుతాం అని తెలియజేయడానికే ఈ పహల్గాం సంఘటన తిప్పికొట్టడానికి మన భారత ప్రభుత్వం చేసిన చర్యలను, భారత ప్రభుత్వాన్ని మద్దతుగా, సంఘీభావంగా మనందరం కూడా ఈ తిరంగా ర్యాలీ ఈనాడు రావులపాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మనందరం ఐకమత్యంగా ఉండాలి, సంఘీభావంగా ఉండాలి, మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ తిరంగా ర్యాలీని ప్రారంభించే ముందు మన భారతదేశం కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి 5 మన
ఆర్మీ జవాన్ల 5గురుకు మన ప్రాంతంలో ఉన్న వారికి వారిని నిరోధకరించే కార్యక్రమానికి కూడా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. వారికి ఆ సిరి సత్కారం నిర్వహించుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా అందరూ ఒక క్రమశిక్షణతో మన భారత ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఈ రోజున మన సత్కారం అందజేయబోతున్నటువంటి ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించిన ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొండేపూడి శ్యాంబాబు మాదిగ మరణం జాతికి తీరని. సోమవారం ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభ కొండేపూడి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ మధురనగర్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యి శ్యాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించి ధైర్యాన్ని నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై కొండేపూడి శ్యాంబాబుతో సహా ఉద్యమాల్లో అమరులైన జిల్లా నాయకులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ముందుగా శ్యాంబాబు చేసిన ఉద్యమ వీడియోలను తిలకించారు. బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం మత ఆచారాలతో సంతాప సభను ప్రారంభించారు. శ్యాంబాబు తనయుడు మాటలకు కుటుంబ సభ్యులతో సహా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్యాంబాబు మాదిగ జాతికి తీరని లోటన్నారు. ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అని గుర్తు చేశారు. జిల్లాలో అనేక సవాళ్లను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబుది కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు శ్యాంబాబుకి అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. జయభవన్కు కొండేపూడి కుటుంబ సభ్యులు ₹1,00,000 చెక్కును కృష్ణ మాదిగకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం దేశ రాష్ట్రపతులు కదిలించే కాడికి ఎదిగింది, దేశ ప్రధానమంత్రులు కదిలించే కాడికి ఎదిగింది, ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను కదిలించే కాడికి, ఒప్పించి మెప్పించే కాడికి వచ్చేసింది. దీని వెనుక కోట్లాది మంది ప్రజల అండదండలు, లక్షలాది మంది మాదిగల ఆకాంక్షలు, జాతిని నడిపించే వేలాది మంది ఉద్యమకారుల సంకల్ప బలం ఈ జాతిని గెలిపించడానికి దారితీసింది. అట్లాంటి జాతిని గెలిపించే యుద్ధంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి మరణాన్ని మనం దృష్టి పెట్టుకుంటే మీరా సాహెబ్ మరణం మనల్ని కదిలించింది. మొట్టమొదటి మరణాన్ని మనం దృష్టి పెట్టుకుంటే ఈ ఉద్యమ ప్రస్థానంలోనే మొట్టమొదలు దారుణంగా చంపబడ్డది ఉప్పలగుప్తం మండలానికి సంబంధించిన మన తమ్ముడు మీరా సాహెబ్. ఆ మరణం తూర్పుగోదావరి జిల్లా మాదిగల్ని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగల్ని ఒక కసితో నిద్రలేపింది. ఆ మరణం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముందుకు సాగుతున్న దశలో కోర్టు తీర్పు కొంత మనకు వ్యతిరేకంగా వచ్చిన దశలో మీరు వర్గీకరణ ఉద్యమంలో పాల్గొంటారా? ఈ జిల్లాలో మా పెత్తనం ఎక్కువ, ఈ జిల్లాలో మా ఆధిపత్యం ఎక్కువ, మా కనుసన్నల్లో ఎవరైనా నడవాలి, ఉన్నత వర్గాలను కూడా మేము శాసిస్తాం, మాదిగలేంది ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేస్తారని చెప్పి తట్టుకోలేక, జీర్ణించుకోలేక మన ఉపలుప్తం మండలంలో ఉండబడే మీరా సాహెబ్ను కొట్టి చంపిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు ఆ హత్య ఒక తూర్పుగోదావరి జిల్లా మాదిగలనే కాకుండా రాష్ట్రంలో మాదిగల్లో కసి నింపింది, ఒక పోరాట స్ఫూర్తి నింపింది. అంటే న్యాయం కోసం కొట్లాడితే మీకు ఆధిపత్యం ఉన్న జిల్లాలో మమ్మల్ని చంపే కాడికి వస్తారా అని చెప్పి శాసించే కాడికి వచ్చేసింది. ఆ పరంపరలో భాగంగా మనకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు మలకపల్లి గ్రామం సంబంధించిన మన
సిర్రా నాగేశ్వరరావు కూడా పెద్దేవం, మలకపల్లి, తిరుగుడుమెట్ట గ్రామాల్లో జరిగిన దాడుల పరంపరలో భాగంగా మనం సిర్రా నాగేశ్వరరావు మన పక్క జిల్లాలో దారుణంగా చంపబడ్డ విషయం మనం చూసాం. ఏదేమైనా మొదటి మరణం, ముఖ్యంగా దారుణ హత్య ఇక్కడనే నమోదైంది మన ఉద్యమంలో. ఆ తర్వాత పెద్దలు ఉద్యమాన్ని ముందుకు నడిపించే దశలో ఒక నిజాయితీపరుడు, అందరికీ ఒక పెద్ద దిక్కుగా పనిచేసిన ఆకుమర్తి సూర్యనారాయణ గారి మరణం. తర్వాత యువకుడిగా పనిచేసిన, నాయకుడిగా పనిచేసిన తమ్ముడు ముని ప్రసాద్. తర్వాత ఇప్పుడు చెప్పిన సోదరులు నిజాయితీ గల నాగభూషణం. ఆ పరంపరలో భాగంగా ప్రధానంగా ఏ జిల్లాలో లేని సవాళ్ళు, ఏ జిల్లాలో లేని అడ్డంకులు మనకు ఈ జిల్లా నుంచే మొదలైంది. ఉమ్మడి జిల్లా నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం బలంగా నడుస్తున్న రోజుల్లో ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగనీయమని చెప్పి సవాళ్ళ మీద సవాల్ వేసి ఒక సామాజిక వర్గాన్ని పక్కదారి పట్టించి మనకు అడ్డు నిలబెట్టడంలో ఈ జిల్లానే కీలకమైన పాత్ర పోషించింది. మనల్ని అడ్డుకోవడానికి, మన ఆకాంక్షలు అడ్డుకోవడానికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని ప్రధానంగా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసింది. ఇక్కడనే చంపబడ్డము, ఇక్కడి నుంచి వచ్చిన అడ్డంకులే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడ్డంకులుగా మారింది. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పారు. ఇచ్చిన పదవికి వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని అన్నారు. సుగుణమ్మ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకుంటున్నానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించారన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. రాష్ట్రం అందంగా మార్చేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె పర్యవేక్షణలు, పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని కోరారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇచ్చి నాకు గురుతర బాధ్యతను అప్పగించారన్నారు. నాకిచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు 100% చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తానన్నారు. చాలా సంతోషం. 2 నిమిషాలు మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఏదైనా ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషెంట్కి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోద్ది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా, ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ
తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు, కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్లో గ్రీనరీ డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబు అధికారులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కనీస వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సుభాష్, సిఐటియు కోశాధికారి రమణ పేర్కొన్నారు. తల్లి బిడ్డల సంరక్షణ డ్రైవర్లు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మంగళవారం కాకినాడ సామాన్య ఆసుపత్రి నుండి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకొని ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సుభాష్, సిఐటియు కోశాధికారి రమణ మాట్లాడుతూ తల్లి బిడ్డల సంరక్షణ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు ఇవ్వాలని, వాహనాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వాటా యాజమాన్యం చెల్లించాలని కోరారు. వీక్లీ రాజఫ్లు, పండుగలు, జాతీయ సెలవులు అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో మేడిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం సమ్మె చేసే పని చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళకి 3 నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టారు. అదేవిధంగా నెలకి 7,800 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. 7,800 రూపాయల వేతనంతో ఒక కుటుంబం ఈరోజు ఈ ధరలకి ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ ఇచ్చే వేతనం కూడా 3 నెలల నుంచి బకాయి పెట్టి పిఎఫ్ కూడా కట్ చేసిన సొమ్ముని ఖాతాకు జమ చేయకుండా వీళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయట్లేదు. 12 గంటలు, 16 గంటలు ఈ యొక్క వెహికల్ మీద డ్రైవర్లుగా పని చేయించుకుంటూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటియు ఆధ్వర్యంలో సిద్ధపడుతూ ఉన్నామనేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎంబీ రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ని ఇప్పుడు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, ముందుగా ఇక్కడికి వచ్చిన నా తోటి పైలట్స్కి, అలాగే సిఐటియు అనుబంధ సంస్థ అయిన అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే మాతా మరణ శిశానంతరం 2015లో ప్రారంభించారండి. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే ఈ సంస్థనే ప్రారంభించింది. కానీ కాలాలు మారుతున్నా, నిత్యావసర సరుకులు మారుతున్నా మా జీతాలు మాత్రం మారతలేదు. మేము ఎంతగా పోరాడినా వాటికి కేవలం 7,870 రూపాయలు మాత్రమే మారుతుంది. కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా దిగడానికి గల కారణం ఏంటంటే, కేవలం నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే కార్మిక చట్టాలు అనేవి కూడా 4 విధాలుగా ఉన్నాయి. ఏంటంటే, ఒక పైలట్ ఎందులో అన్నా పనిచేస్తున్నాడంటే కనీస పని వేతనం 8 గంటలు మాత్రమే. కానీ ఇందులో కొద్దిగా పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలి. అలాగే మెయిన్ ఏంటంటే వర్క్ ప్రెషర్, పైగా బకాయి జీతాలు కూడా చెల్లించుకోవడంతో కార్మికులు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం కూడా గత పాదయాత్రలో కూడా చెప్పింది,
ఏంటంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం పెట్టింది మేమే, దాన్ని అభివృద్ధి చేసేది కూడా మేమే. ఎలాగైతే ఇతర సంస్థలు మీరు ఆదుకుంటున్నారో సీఎం సార్, అదేవిధంగా మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజున మీకు మా తల్లి బిడ్డ డ్రైవర్లు అందరూ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. కంపల్సరీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. సుభాష్ అండి. కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ అన్సర్, రఘు, దుర్గా, చిన్న తదితర అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేదలకు అన్నదానం చేపట్టారు. రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అభిమానుల మధ్య భారీ కేక్ కోసి ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముందు ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానాజీ, నానాజీ, ప్రసాద్, శ్రీను, సత్యబాబు, కె మోహన్, రమేష్, వాసు, జమీల్ తదితరులు పాల్గొన్నారు. మా నందమూరి తారక రామారావు 42వ పుట్టినరోజు సందర్భంగా మా తారక రామారావు గారు పిలుపు మేరకు 300 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే రక్తదానం కూడా ఇప్పుడే చేసి రావడం జరిగిందండి. కేక్ కట్ చేసాం. ఇంకా రాత్రి కూడా పలు కార్యక్రమాలు ఉన్నాయి. అతని పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలన్న దృక్పథంతో మేము ఈ అభిమానులందరూ కలిసి ఒక మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఎల్లప్పుడూ ఈ ఎన్టీ రామారావు పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ నందమూరులకు మేము అంకితం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు, దాట్ల బుచ్చిబాబు, గున్నం చంద్రమౌళి, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆశీస్సులతో సుబ్బు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో పూజలు చేసి సుబ్బును గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఫౌండేషన్ సభ్యులు రాష్ట్రమంతటా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పేదలు 200 మందికి 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు, చికెన్ బిర్యానీ పంపిణీ జరిగింది. అలాగే రాబోయే మహానాడు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పుట్టినరోజు వేడుకలు సందర్భంగా అభిమానులు, ఫౌండేషన్ కార్యకర్తలకు సుబ్బు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాకినాడ నగర అధ్యక్షులు నందిక రాధాకృష్ణ, మార్వాడి సోదరులు, ఆటో స్టాండ్ యూనియన్లు శ్రీధర్, జోసెఫ్, ఫౌండేషన్ సభ్యులు మండపాక సాయిరాం, కళ్యాణ్, లోకారెడ్డి, త్రినాథ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు, అదేవిధంగా మన గున్నం చంద్రమౌళి గారు ఆశీస్సులతో మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా జరపడం వారికి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారికి, అడప జగదీష్ గారికి, బత్తుల సూర్యప్రసాద్ గారికి, మార్వడి సోదరులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అండగా ఉన్న మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు మహానాడు, మినీ మహానాడు కూడా జరగడం మాకు చాలా శుభదాయకము. మరి మహానాడుని విజయవంతం చేయాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ కూడా చేపడుతున్నాం. అదేవిధంగా ఈ తిరంగ ర్యాలీ కూడా మేము ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుపుతూ ఇవాళ రాష్ట్ర నగర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుల వారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. పేదలకి అండగా ఎప్పుడూ పేదల గుండెల్లో ఉండే మనిషి, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి మండపాక సుబ్బు గారు ఈరోజు ఆయనకి మంచి పదవులు రావాలని కోరుకుంటూ మా బొత్తుల ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా కోరి కొండబాబు గారి ఆశీస్సులతో, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన వరుపుల సత్యప్రభ గారి అవకాశంతో నేను మీ అడప జగదీష్ కుమార్, ప్రతిపాడు నియోజకవర్గం.